మద్యం అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడితే ఏపీ ప్రభుత్వం భారీ జరిమానాలు విధించనుంది. ఇక ఈ విషయంలో ఇటీవల సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా ఎక్సైజ్ శాఖ జరిమానాలను పెంచుతాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం మద్యం షాపుల్లో ఎంఆర్పీకి మించి వసూలు చేస్తూ పట్టుబడితే 5 లక్షల జరిమానా విధిస్తారు. అదే ఉల్లంఘనకు రెండోసారి పాల్పడితే లైసెన్స్ రద్దు చేస్తారు. అలాగే మద్యం షాపులో కాకుండా ఇతర ప్రదేశాల్లో బెల్ట్ షాప్ ద్వారా మద్యం అమ్మినా 5 లక్షల జరిమానా విధిస్తారు. అదే రెండోసారి కూడా కొనసాగిస్తే లైసెన్స్ రద్దు చేస్తారు. ఎంఆర్పీ ఉల్లంఘనలు, బెల్ట్ షాపుల కేసులు కాకుండా ఇతరత్ర ఉల్లంఘనలకు ప్రస్తుతం అమల్లో ఉన్న జరిమానాలు కొనసాగిస్తారు. మద్యం అక్రమాలపై భారీ జరిమానాలు విధించడాన్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 2018లో ఇచ్చిన జీవో ప్రకారం మద్యం షాపుల లైసెన్సీలు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడినా మొదటిసారి 1 లక్షల నుంచి 2 లక్షలు, రెండోసారి 2 లక్షల నుంచి 5 లక్షలు జరిమానాలు విధించేవారు. మూడోసారి ఉల్లంఘనకు పాల్పడితే లైసెన్స్ రద్దు చేస్తారు. అయితే అప్పట్లో అన్ని రకాల ఉల్లంఘనలకు ఒకే విధమైన జరిమానాలు అమలు చేశారు. ఇటీవల ఎంఆర్పీ ఉల్లంఘనలు, బెల్ట్ షాపులపై ఆరోపణలు పెరగడంతో ఈ 2 రకాల ఉల్లంఘనలకు భారీ జరిమానాలు అమల్లోకి తీసుకొచ్చారు. అది కూడా రెండోసారి ఉల్లంఘిస్తే ఏకంగా లైసెన్స్ రద్దు చేస్తాము అనే నిబంధన తేవడంతో లైసెన్సీలు హడలిపోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం చెప్పినంత మార్జిన్ తమకు రావట్లేదని గగ్గోలు పెడుతున్న లైసెన్సీలు ఈ భారీ జరిమానాలతో ఆందోళన చెందుతున్నారు.